ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా బంధువులకు ఎక్కువగా సహాయాలు చేస్తారండి. విద్యావంతులు అవుతారు, నిజాయితీ పరులుగా ఉంటారు, సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు, వారి పనులను వారే స్వయంగా చేసుకోవాలి అనుకుంటారు, వారి పనులను ఎవ్వరికీ కూడా అప్పజెప్పరండి. ఈ శతభిష నక్షత్రం అనేది రాక్షసగణ నక్షత్రం కాబట్టి మొండితనం అనేది చాలా ఎక్కువండి. కానీ దానితో పాటుగా ధార్మిక గుణం కూడా ఉంటుంది. ఒకటో పాదంలో జన్మించిన వారికి 16 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాలు వచ్చేంత వరకు రాహుదశ నడుస్తుందండి. కాబట్టి విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. 16 నుండి 32 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి గురుదశ నడుస్తుందండి. 16 సంవత్సరాలు గురుదశ కాలం నడుస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే రాహు యొక్క ప్రభావం వల్ల స్టార్టింగ్లో వీరికి స్టడీస్లో ఇబ్బందులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే 16 నుండి 32 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నత చదువు విషయంలో అభివృద్ధి ఉంటుందండి. చదువుపైన ఇంట్రెస్ట్ చూపించగలుగుతారు, స్థిరపడతారు. వివాహం కూడా కొంచెం సకాలంలో అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో ఏమైనా దోషాలు ఉంటేనే తప్ప శతభిష నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి 16 నుండి 32 సంవత్సరాల మధ్య కాలంలో వివాహం అయ్యే అవకాశాలు, ఉద్యోగంలో స్థిరత్వం వచ్చే అవకాశాలు, అది కూడా త్వరగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా బాగా సంపాదించగలుగుతారండి. శతభిష నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు బాగా సంపాదించాలంటే ఈ 16 సంవత్సరాలే, 16 నుండి 32 సంవత్సరాల మధ్య కాలంలో. ఎందుకంటే 32 నుండి 51 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ 19 సంవత్సరాల్లో శని దశ అనేది నడుస్తుందండి. కాబట్టి సంపాదన కంటే కూడా కొద్దిగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎంత సంపాదించినా సరే అవసరాలు ఎక్కువ అవుతాయండి ఈ 19 సంవత్సరాల్లో. 51 సంవత్సరాల నుండి 68 సంవత్సరాల మధ్య కాలంలో బుధ దశ నడుస్తుంది. కాబట్టి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుందండి. బుద్ధి కుశలత అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది. చాలా తెలివిగా ఆలోచన చేయగలుగుతారు. 68 నుండి 75 సంవత్సరాల మధ్య కాలంలో కేతు దశ నడుస్తుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళటం కానీ, లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళటం కానీ, సంతానాన్ని చూడటానికి విదేశాలకు వెళ్ళటం కానీ, స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలలో కొన్ని రోజులు విహారయాత్రలు చేయటం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయండి. 51 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల మధ్య కాలంలో శతభిష నక్షత్ర జాతకులకు చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా లైఫ్ అనేది స్థిరంగా బాగుంటుంది. 75 సంవత్సరాల తర్వాత ఇంకా బాగుంటుందండి. సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. అంటే వృద్ధాప్య దశ అనేది సుఖంగా జరుగుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.